దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. నేటి ఈ దినపు వాక్యమును మనం చదువుకుందాం. హెజ్కేల్ గ్రంథం 43వ అధ్యాయంలో నుండి 4వ వాక్యం. యెహోవా యొక్క తేజో మహిమ మందిరంలో ప్రవేశించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే దేవుని యొక్క తేజో మహిమ గూర్చినటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. తేజో మహిమ అంటే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఉనికిని, అంటే దేవుడు ఉన్నాడని రుజువును తెలియజేస్తూ ఉంది. పాత నిబంధన కాలములో ఆనాడు దేవుడు తనను తాను తన మహిమ ద్వారా ప్రత్యక్షపరుచుకునేవాడండి. తన యొక్క శక్తిని, ఈ యొక్క ప్రకాశవంతమైనటువంటి ఒక కాంతి ద్వారా ఆయన తన ప్రజలకు బయలుపరుచుకునేవాడు. ఎందుచేతనంటే దేవుడు తాను ఉన్నవాడని, నేనే నిజమైన దేవుడని, నేనే సర్వశక్తి కలిగిన దేవుడని దేవుడు తన ప్రజలకు తన ఏర్పరచుకున్న ప్రవక్తలకు ఆయన తేజో మహిమ ద్వారా, ఆయన ఉనికి ద్వారా ఆయన బయలుపరుచుకునేవాడు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు తన ఉనికిని, తన శక్తిని ఎన్ని రుజువులుగా తన ప్రజలకు చూపించినప్పటికీ కూడా తన ప్రజలు, దేవుడు ప్రేమించినటువంటి ప్రజలు, దేవుడు ఎంతగానో వారి పట్ల ఒక ప్రణాళిక, ఉద్దేశం కలిగినటువంటి ప్రజలు అయినటువంటి ఇజ్రాయేలీలు ఎన్నో మార్లు దేవుణ్ణి బాధ పెట్టారు. దేవుణ్ణి మరిచి లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి ఆరాధనలు, లోక సంబంధమైనటువంటి పూజలు చేస్తూ దేవుని యొక్క కోపానికి, ఉగ్రతకు కారణమయ్యారండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని మార్లు ప్రజలు దేవుణ్ణి విసిగించినా, బాధ పెట్టినా, కోపించినా దేవుడు తన ప్రేమను విడిచిపెట్టలేదండి. తన ప్రజల పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తూనే వచ్చాడు. చివరికి ఆ దేవుడు, ఆ తేజో మహిమ కలిగినటువంటి దేవుడు, ఆ కాంతివంతమైనటువంటి వెలుగు కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు చివరికి ప్రేమామయుడుగా మానవాళి కొరకు తన ప్రేమను కనపరచుటకు ఆయన మన స్వరూపమందు తన మహిమను విడిచి, తన తేజో మహిమను విడిచి అతి సాధారణమైనటువంటి వ్యక్తిగా ఈ భూలోకంలో జన్మించి మన మధ్య నివసించి, మన మధ్య సంచరించి ఆయన తన ప్రేమ ఎలా కలిగి ఉండాలనో, ఎలా జీవించాలనో, ఎలా నడుచుకోవాలనో ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన చూపించి, ఆయన మనందరి కొరకై తన మహిమను విడిచిపెట్టి, మనందరి కొరకై తన యొక్క శక్తిని విడిచిపెట్టి ఒక సమర్పణ కలిగినటువంటి, ఒక త్యాగమైనటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఏ పాపము చేయకున్నప్పటికీ కూడా ఆయన మనందరి కొరకు మరణించాడండి. ఎందుచేతనంటే ఆయన ప్రేమను మనం గుర్తించాలని, ఆయన మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం గ్రహించాలని దేవుడు మానవ స్వరూపాన తన తేజోమహిమను విడిచి ఈ భూమిలోకి దిగి వచ్చాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాలం సమయంలో ఈ మాట వింటున్నటువంటి నా జీవితాల్లో కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇంత తేజోమహిమ కలిగిన దేవుడు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో సాహస కార్యాలు చేశాడు. వాళ్ళు ఊరికి నిలిచి ఉండగానే యెహోవాయే యుద్ధం చేసినటువంటి పరిస్థితులు ఎన్నో చూసినప్పటికీ కూడా దేవుని మర్చిపోయిన వారైనారండి. కృతజ్ఞత లేని జనాంగంగా వాళ్ళు ఉన్నారు. ఈ వాక్యం ద్వారా మనం గుర్తుంచుకోవాల్సిందంటే, తన మహిమను కనపరుచుకున్నటువంటి ఇజ్రాయెల్ పట్ల దేవుడు మన కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చాడు.
మనల్ని కాపాడేందుకు, మనం రక్షించేందుకు, మనల్ని మార్చేందుకు దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ విషయాన్ని మనం గుర్తించుకొని ఇజ్రాయేలు వలె అవిధేయులు కాక మనము దేవుని ప్రేమను గుర్తించి, దేవుని యొక్క శక్తిని గుర్తించి, దేవుని యొక్క మహిమను గుర్తించి ఆయన బిడ్డలముగా జీవించాలి. భయభక్తులు కలిగి జీవించాలి, విశ్వాసంతో జీవించాలనే ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతుండగా మనమందరం కూడా భయభక్తులు కలిగిన వారమై ఆ యొక్క దేవుని యొక్క శక్తి యందు, ఆ మహిమ యందు మనము భయభక్తులు చూపుతూ ఆయన బిడ్డలుగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.